హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చిమిర్చితో మీకు చట్నీ చేసి చూపిస్తాను. ఇది చాలా వెరైటీగా చేస్తాను చూడండి. ముందుగా ఆయిల్ పెట్టేసి ఇందులో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకుందామండి. కొంచెమే ఒక చిటికెడు మెంతులు వేసుకొని ఇలా ఆయిల్లోనే వేసి వేగనిద్దామండి. చూడండి, తర్వాత ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టేసి వేగనిద్దామండి. ఈ టమాటా పచ్చడి రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలు, ఇడ్లీ ఎందులోకైనా కానీ చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే మీరు టమాటా చట్నీని చూడండి. పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా అన్ని పచ్చిమిర్చీలు కలర్ మారే వరకు వేయించుకోండి. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియోలో చూపించిన విధంగా టమాటా పచ్చిమిర్చితో ఇలా చట్నీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చేసిన తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగే డైరెక్ట్గా తినేయొచ్చు. మళ్ళీ పోపు పెట్టామంటే టేస్ట్ మారిపోతుందండి. చూడండి, పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కల్ని వేసుకుందామండి. ఈ టమాటా ముక్కల్ని కూడా చక్కగా మగ్గనిద్దామండి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు వేసుకున్నామండి. తగినంత ఉప్పు వేసుకొని చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం అంత చింతపండు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా దీన్ని డైరెక్ట్గా మనం రైస్లో కానీ, చపాతీలో కానీ, దోశలో కానీ ఎందులో అయినా వేసేసుకొని తినేయొచ్చు. చూడండి, చక్కగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే చూడండి ఇలా వచ్చింది. చట్నీ రెడీ అయిపోయింది. నేనైతే రైస్లో వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా టమాటా చట్నీని చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.